హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశ్విన్ ఫోర్టింటల్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం మజ్జిగ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో తగినంత పెరుగు వేసుకుందాం. ఇది పుల్లటి పెరుగు అయితే రుచి ఇంకా బాగుంటుంది. ఈ ప్యాకెట్ పెరుగు కాకుండా తోడుపెట్టిన పెరుగు అయితే ఇంకా బాగుంటుంది. మనం తగినంత పెరుగు తీసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. వేసుకొని ఇది గడ్డల కింద లేకుండా బాగా చిలక కొట్టుకోవాలి. మనం బాగా అలాగా షేక్ చేసుకోండి. బాగా చిలక కొట్టుకున్న తర్వాత తగినన్ని నీళ్ళు, నీళ్ళు ఎక్కువ పోసుకుంటున్నాను. అలా అని మీరు పలకలు వేసుకోకలేదు. కొంచెం చిక్కగా ఉన్న మజ్జిగ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. పుల్లగా ఉంటే మజ్జిగ ఇంకా టేస్ట్ బాగుంటుంది. దీంట్లో తగినంత పసుపు అనేది వేసుకుంటున్నాను. తగినంత పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి శుభ్రంగా నేను కలుపుకుంటున్నాను, పసుపు అంతగా కలిసేటట్టు. ఇప్పుడు కొద్దిగా శనగపిండి తీసుకొని దీంట్లో వేసుకుని కలుపుకోవాలి. ఎలాగైనా కలుపుకోవచ్చు, లేదంటే వేరే గిన్నెలో శనగపిండి వేసుకుని దాంట్లో నీళ్ళు పోసుకొని బాగా శనగపిండి కరిగాక దీంట్లో అయినా వేసి కలుపుకోవచ్చు. మొత్తం శనగపిండి అనేది కరిగిన తర్వాత స్టవ్ వెలిగించుకొని స్లిమ్లో పెట్టుకొని గిన్నె పెట్టుకుందాం. ఇది స్లిమ్లో మనం కొద్దిగా వేడి చేసుకోవాలి. ఈ సిమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్ అయితే మళ్ళీ ఇరిగిపోతుంది మజ్జిగ. అలా అని మీడియం ఫ్లేమ్ కూడా కాదు, లో ఫ్లేమ్లో పెట్టుకుని వేడి చేసుకోవాలి. ఇలా వేడెక్కిన తర్వాత మనం ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు తరిగి ఉంచుకున్నాము. ఈ 2 ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు దీంట్లో వేసుకోవాలి. వేడెక్కిన తర్వాత దీంట్లో వేసుకొని మరొకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మనం వంకాయ ముక్కలు, ఆల్రెడీ మనం వంకాయ కట్ చేసి పెట్టుకున్నాం. ఆ వంకాయ ముక్కలు కూడా దీంట్లో వేసుకుందాం. ఈ వంకాయ ముక్కలు కూడా దీంట్లో వేసుకొని శుభ్రంగా కలుపుకుందాం కలిసేటట్టు. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి కాసేపు మనం వేడి చేసుకోవాలి. దీన్ని కాసేపు ఉంచాలి లో ఫ్లేమ్లో పెట్టి. కొంతవరకు లో ఫ్లేమ్లో మనం కుక్ చేసుకొని తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి పొంగిపోకుండా. మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ అవుతుంది. చూసారా, కలర్ కూడా మారింది. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా ఉడుకుతున్నాయి. బాగా ఉడకాలి. ఇప్పుడు తగినంత ఉప్పు లాస్ట్లో వేసుకోవాలన్నమాట. తగినంత ఉప్పు అనేది వేసుకోవాలి. నేను 2 స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు ఇంక 3 స్పూన్లనే వేసుకోవచ్చు. ఈ పులుసు సాధారణంగా చాలామంది చేసుకోవట్లేదు. ఇదివరకు చేసుకునేవారు ఎక్కువగాను. ఈ మధ్యకాలంలో తిండ్ల అలవాట్లన్నీ మారిపోయి ఇలాంటి వంటలన్నీ వెనకబడిపోతున్నాయి. అందుకే నేను మళ్ళీ దీన్ని తీసుకువచ్చాను. మేమైతే ఈ పద్ధతిలో చేసుకుంటాం. మీరు ఏ పద్ధతిలో చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇంకా దీన్ని ఎన్ని విధాలుగా చేసుకుంటారో, దీన్ని ఏమంటారు అనేది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు మనకి పులుసు అయితే మజ్జిగ పులుసు ఉడికిపోయింది. ముక్కలన్నీ ఉడికిపోయాయి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో తగినంత నూనె అన్ని వేసుకుందాం. వేసుకొని అది వేడెక్కిన తర్వాత మినప్పప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, మెంతులు ఆప్షను, మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సిమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలి. కారం తగ్గ ఎండుమిర్చి వేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటూ పోపులన్నీ మాడిపోతే కమ్మగా ఉండదు. సిమ్లో పెట్టుకుని వేయించుకుంటూ పోపులన్నీ సమానంగా వేగి మనకి పోపు అనేది చాలా కమ్మగా అనేది వస్తుంది. ఇప్పుడు కరివేపాకు వేసుకుని
కరివేపాకు లైట్గా వేగేంత వరకు మనం ఉంచుకోవాలి. ఇప్పుడు పోపులన్నీ వేగిపోయాయి. ఇప్పుడు మనం ఈ పులుసులో, మజ్జిగ పులుసులో ఈ పోపులు వేసేసుకుందాం. మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్ని మనం పోపులు వేసుకున్నాం. దీంట్లో ఎంతో రుచికరమైన మజ్జిగ పులుసు రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి దీని టేస్ట్ ఎలా ఉంది చెప్పండి. ఇలాంటి వంటలు ఎన్నో మనకి కనుమరుగైపోతున్నాయి. అందుకే నేను దీన్ని తీసుకొచ్చాను. ఇంకా దీన్ని ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు, ఇంకా ఏమి వేసుకోవచ్చు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.